సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సరే నగలు సంపాదించాలి, మీ నాన్నని జైల్లోకి నెట్టాలి, గోవిందులు బయటకు తీసుకురావాలి. చెమ్మకు చెమ్మ ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది. ఎవడా దరిద్రుడు? మా నాన్నండి. అయ్యో, ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యయ్యో, అబ్బో, ఈ కింద అమ్మా అబ్బా. ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది. ఏంటి నాన్న అలా వెళ్ళి ఎలా వచ్చేసారు? ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట. ఇంజిన్ వెళ్ళిపోయింది, పెట్లు ఉండిపోయినాయి, నేను ఉండిపోయాను. ఏట్లు అడ్డుల దుకాణం ఏడిచేటి? మీకోసమే నాన్న, ఆకలితో వస్తారని చేశాను, తినండి. ఏట్నా పోదరం క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఏంటి? ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6th సెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో అమ్మాయి, ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత. లడ్లీ నువ్వు తినేసావు నాన్న. ఏంటి అన్ని నేను తినేసానా? ఆ ఏంటి పంటికి నాలుగుకి తెలియకుండా వెళ్ళిపోయినాయి? రెండు బడి చూడమ్మాయి, చిన్న వయసులో చింతాకు కూడా చింతామణిలా కనబడుతుంది. అలా నిలబడకూడదు, పెద్దోళ్ళ మీద ఆధారపడాలి. అందుక లడ్డులే నువ్వు తినేసావు నాన్న. 25 లడ్డూలు తినేసానంటారు, ఒక లడ్డు తినట్లేదు. నేనే తినేసినా? అవును. ఆడిది ఇష్టే తగిలేసి, ఆడిది మామూలు సూపు కాదు, చేతపడి సూపు. బాద్మాస్ గడు ఈసారి ప్లాట్ లో గడిగెడితే మనకే. ఆడి ప్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను, తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను, ముట్టుకుంటే ప్యాట్. బాంబే. అయ్యో బాబోయ్, బాంబట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత. అయ్యింది మీ బాబు పని. జమ్మకు జమ్మ. రా, ఇదే మన ఇల్లు. చంద్రమా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సంచి తీసుకో. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరు లేరండి? ఉన్నారు, కానీ ఇంట్లో ఉండరు. అదేంటండి? అది ఎవరూ లేని అనాథవు నువ్వు, ఉన్న అనాథం నేను, అందుకే ఇద్దరం కలిసాం. డాక్టర్ గారు, గోవింద్ వస్తాడు కదా, నాకు దూరం అయిపోడు కదా, అతడికి ఏం కాలేదు కదా? ఏ పిచ్చిదానా, ఊరుకో. అబ్బా, 2 కళ్ళు లేని కబోదిని చేశావా తండ్రి? అయ్యో తండ్రి, అయ్యో అయ్యో రామా. ఏంటండి, ఏమైంది? సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీశాను, అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది. నా 2 కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది. నేను గుడ్డివాణ్ణిగా అయిపోయాను తాయారు. దేఖో బాబు, ఏగో నారాయణ. ఇవెన్నేళ్ళు? నీకు 50 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నీ కూతురికి 3 తక్కువ 25 ఏళ్ళు. ఆడంగిలయ్యా, ఏడు అలా కలపడిపోతాడే. లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే, అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు? అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. ఎక్కడికి? అయ్యప్పల సీజన్ కదా, గుడి దగ్గర చోటిపిస్తాను, కూర్చొని అడుక్కో, వాళ్ళంత కలెక్షన్ అవుతుంది. అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫ్లాట్ లోని డోరు బాంబుకి, కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి, శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా. జైల్లో నీకు మంచి సెల్లిప్పిస్తాను. ఏంటా సరదాగా ఏదో అంటే ఫీల్ అయిపోతావేంటి? ఇంకెక్కడ దాకా మన ఇంట్లోనే మూలపడి ఉండు. మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట? సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు. అయితే గుండు గీయించుకో. ఆల్రెడీ గొరిగించుకున్నట్టే లెక్క బాబు. సభా, ఇక వెళ్ళు. కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనానంటాడేటి? అదే చూపులేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము
నీ నగుమోమును పోలునటే ఆరజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? నేను దొరుకుతాను. కూర్చో. నువ్వు కూతుర్ని 10 ఏళ్ళ నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నావు. గుడ్డి ఏదో ఇదేం చేస్తావు? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగుల పిల్ల కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి టక జంకి టక జంకి టక జై 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 జంకి టక. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏహే, ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కనపడదు. నీ జిలుగు బయట నీడలో ఏంటి నాన్న ఇది? పెట్టెలు దొరికి రెట్టల దూపం వేస్తున్నా. ఎందుకు? నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తున్నాడు తేల్చుకున్నాను. ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కెడేస్తున్నారు? సూపు దారిలో పడిపోయినట్టుంది. లేదు మావయ్య, ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను. మీరైనా చూసి పెట్టండి. అలాగే. రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఆడికి కొలిపోయా? లేదు మావయ్య, నా చూపు ఎలా పోయింది అని అడిగాడు. మా మావయ్య డోరు బాంబు. మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయ్యా. నువ్వు బయట, ముందు బయట. జాలి లేని బ్రహ్మయ్యా, జాలి తలచవేమయ్యా, తప్పులేమి చేశాను, కనులు 2 కాల్చావు. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. ఇదిగో చిల్లీ చికెన్, బోన్లెస్ నీకోసమే, తిను. బోన్లెస్. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్య? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం, కావో కావో, అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేంటిది? అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఏమైంది నీకు? నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య. నీచు తినరాదు, నా బదులుగా నువ్వే మెక్కు, లోపలికి కుక్కు. మెంటలుగా వేసిన మాల లెక్కలోకి రాదు, నువ్వు తినాల్సిందే. వద్దు మావయ్య, తిను. వద్దు మావయ్య. తిను. స్వామి శరణమయ్యప్ప. అయ్యో, అవ్వా! 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 అయ్యో! అవ్వా! ఏం జరిగింది మావయ్య? అవ్వా! ఎవరైనా పరమపదించారా? కన్నుళ్ళు కన్నులతో కళ్ళ పడితే ఆ కళ్ళకు ఫలమేమి? కలలే ఆ కళ్ళలో నీవే కన్నపడితే. నీ కనపడదు కదా, ఆపే. ఏంటి సీమ టపాకాయలు? నీ కళ్ళు కనపడవు కదా నాయన, టపాకాయలు అంటారు. శ్వాసను బట్టి కనిపెట్టా. అయినా ఈ రోజు దీపావళి కాదు కదా,
టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు? ఇవి టపాకాయలు కావమ్మా, పొట్లకాయలు. నీకోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే. ఓ అబ్బో, మ్మ్. డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం, డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం. బాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి జరిపి. ఏమిటో జరుగుతున్నది? శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టి తీస్తున్నాను నాయన. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెలిగించండి. లంకా దహనమునకు నాంది. ఏంటి నాన్న, ఏంటిది? అసలు విషయం తేల్చడానికి. ఇంకా గుడ్డోడి నాటకవాడితో అక్కడే కూర్చున్నాడు అనుకో, పేల్చేస్తాడు. అమ్మో నరిసిలేసిపోయాడు అనుకో, గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది. రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఎలిగించుకొస్తా, ఎలిగించుకొస్తా, ఎలిగించుకొస్తా. ఏడీడు ఏమైపోయాడు? ఎక్కేసాడా? ఏడీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తుర్రుమన్నాడు. ఇవన్నీ ఇక్కడ పేరు చేసి పారిపోయాడంటే ఇంకా ఆడుకుంటాడేంటి? కాదు రాణి, రమ్మను. చించుబుడ్డు మింగించంటిస్తా. నిన్నేమో బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తంటిస్తే ఊరంతా పేరిపోతుందిరా. ఆ నాన్న కాదు, ఈ హడావుడిలో నగలు బయట పెట్టించాను. వెళ్ళు, శోధించి సాధించి తీరడారు అనుకో. గొప్ప అంటుపోతే అంటుపోయింది. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చే నాన్న. ఇస్తున్నాడు. బాబు